సంస్కృతి సాంప్రదాయాలకు తెలంగాణ ప్రతీక ఆషాఢం అనగానే మనకు గుర్తొచ్చేది బోనాల పండుగ. రాష్ట్ర వ్యాప్తంగా ఈ మాసంలో అమ్మవార్లకు బోనాలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు. ఇక్కడ 60 ఏళ్ల క్రితం బోనాలు మొదలుపెట్టారు. మధ్యలో బోనాలు చేయలేదు. మళ్ళీ ఈసారి ఘనంగా పండుగ నిర్వహించారు. ఇంతకీ ఆ ప్లేస్ ఎక్కడ, 60 ఏళ్ల గ్యాప్నకు గల కారణాలు, పండుగ విశేషాలపై ఓ లుక్కేద్దాం. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని నాసర్పుల కాలనీవాసులు మైసమ్మ తల్లి బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అందంగా తీర్చిదిద్దారు. అందులో బెల్లమన్నం, కళ్ళు శాఖ పెట్టి డప్పు చప్పుళ్ల మధ్య పెద్ద ఎత్తున ఊరేగించారు. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి బోనాలను ఎత్తుకొని ముందుకు సాగారు. అనంతరం అమ్మవారికి పట్నం వేసి మొక్కులు చెల్లించుకున్నారు. శివసత్తుల పూనకాల మధ్య బోనాల ఊరేగింపు చూడముచ్చటగా సాగింది. బోనాల పండుగను చూసేందుకు కాలనీవాసులు భారీగా తరలివచ్చారు. అమ్మవారికి బోనాలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టారు. కాగా నాసర్పుర కాలనీలో కూర అంతయ్య అనే వ్యాపారి 60 ఏళ్ల క్రితం రైస్ అండ్ ఆయిల్ మిల్ ఏర్పాటు చేశాడు. ఆ సమయంలో అక్కడ మైసమ్మ తల్లిని ప్రతిష్ఠించి ప్రతి ఏడాది ఆయనతో పాటు కుటుంబ సభ్యులు అమ్మవారిని కొలుచుకునేవారు. కాగా ఆయన మరణాంతరం వారసులు ఆ ఆనవాయితీని కొనసాగించలేదు. మళ్ళీ దాదాపు 60 ఏళ్ల తర్వాత అమ్మవారికి బోనాలు సమర్పించాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని కాలనీవాసుల దృష్టికి తీసుకెళ్లారు. వారు కూడా ఒప్పుకోవడంతో అందరూ కలిసి ఘనంగా బోనాలు తీశారు. ఈ సందర్భంగా కూర అంతయ్య వారసులు మీడియాతో మాట్లాడారు. 60 ఏళ్ల క్రితం తమ పూర్వీకులు మైసమ్మ తల్లిని కొలిచేవారని, తర్వాత అనివార్య కారణాలతో అమ్మవారికి బోనాలు సమర్పించలేదన్నారు. ఈసారి కుటుంబ సభ్యులందరం కలిసి ఆషాఢ మాస బోనాలు తీయాలని నిర్ణయించామని తెలిపారు. ఇక నుంచి ప్రతి ఏటా మైసమ్మ అమ్మవారికి బోనాలు సమర్పిస్తామన్నారు. ఈసారి బోనాలు తీయడం సంతోషంగా ఉందని తెలిపారు. మైసమ్మ తల్లి అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్టు నిర్వాహకులు చెప్పారు. అనంతరం ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదాన కార్యక్రమంలో కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. కాగా నాసర్పుర మైసమ్మ తల్లిని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు దర్శించుకొని మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.